తెలుగు రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇక కుసుమ కృష్ణమూర్తి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా కృష్ణమూర్తి 1940 సెప్టెంబర్ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గోదావరి జిల్లాలో జన్మించారు. ఐనవిల్లి మండలం విలస గ్రామం ఆయన జన్మస్థలం. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ లో వివిధ పదవుల్లో సేవలు అందించారు. అమలాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి 3 సార్లు గెలిచారు. 1990లో పెట్రోలియం అండ్ కెమికల్స్ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. 1980 నుంచి 82 వరకు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమ సంయుక్త సెలెక్ట్ కమిటీ కన్వీనర్ గా పనిచేశారు. ఆ తర్వాత దళిత వేదం అనే పేరుతో బుక్ కూడా రాశారు. కుసుమ కృష్ణమూర్తి చాలా ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.